ఈరోజు దేవుని ఆలోచనలో దీవెనకరంగా సాగాల్సిన నీ జీవితం శాపకరమైన జీవితం వైపుకు అడుగు వేయిస్తుంది అపవాది మనకన్నా తెలివైనవాడు. మనకన్నా అన్నీ తెలుసు. ఎలాంటి వేషంలో ముసుగులో మనల్ని ఆత్మీయంగా దెబ్బతీయాలో తెలుసు. చుట్టూ ఎన్ని సహవాసాలున్నా, చుట్టూ ఎంతమంది ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు నీకు అప్పగించిన పనుల్లో లేదా పరిచర్యలో ఎక్కడ నిలబడుతున్నావు? నీ సమయంలో నిలబడి దేవునికి ఎలా హాజరవుతున్నావు? ద్వితోపదేశకాండము 11, 26, 27 అలాగే 28, 1 నుండి చూస్తే అక్కడ 2 ఉన్నాయి. 1 దీవెన, 2 శాపము. వీటికి మూలము దేవుని మాట వినడం, వినకపోవడం. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినడం, చేయాలి. ఏది నీ ప్రయత్నం? నీ శ్రద్ధ దేని మీద? ఏ మాటలు వింటున్నావు? దేవుని చిత్తాన్ని చేయవాడు నిరంతరము నిలుచును.